జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన ఓ అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసినట్లు గుంతకల్ పోలీసులు తెలిపారు. దొంగ నుంచి 27 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే స్టేషన్ పరిధిలో అమర్నాథ్ జైస్వాల్ అనే దొంగను పట్టుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన డీఎస్పీ అబ్దుల్ అజీల్, జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన అమర్నాథ్ జైస్వాల్ రాత్రిపూట రైలు ప్రయాణిస్తున్న సమయాల్లో నిద్రపోతున్న ప్రయాణికుల బర్త్ కింద ఉన్న బ్యాగుల్లోని బంగారు వస్తువులు, నగదును దొంగిలించేవాడు. మళ్లీ అనుమానం రాకుండా ఎలా ఉండే బ్యాగ్ అలానే ఉంచేవాడని తెలిపారు. ఇక గుంతకల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనుమానంగా తిరుగుతున్న అమర్నాథ్ జైస్వాల్ ని పోలీసులు అదుపులోకి తీసుకుని పూర్తిగా విచారించగా అసలు విషయం బయటపడింది. ఇలా మొత్తం 27 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వీటి విలువ 15 లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ వెల్లడించారు. కాగా ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి అంతర్రాష్ట్ర దొంగను పట్టుకున్న సిబ్బందిని అభినందించారు. గుంతకల్ జీఆర్పీ పోలీస్ అండ్ ఆర్పీఎఫ్ సహకారంతో అమర్నాథ్ జైస్వాల్, నరేష్ జైస్వాల్, రాంచీ సిటీ, జార్ఖండ్ స్టేట్ అనే అతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి బంగారు ఆభరణాలు సుమారు 270 గ్రాములు, 15 నుంచి 16 లక్షల వరకు దాని విలువ ఉంటుంది. ఇది ఇతను అక్టోబర్ 2న ఈ ట్రైన్లో ఏసీ కోచ్లో ఇతను టికెట్ రిజర్వ్ చేసుకొని ఏసీ కోచ్లో ప్రయాణించి వీళ్ళు దొంగ పబ్లిక్ని అంత స్టడీ చేస్తారు. ఒక అరగంట స్టడీ చేసేసి ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి, ఎవరి దగ్గర బంగారం తెచ్చుకొని ఉంటారని ఎక్స్పెక్ట్ చేసి ఆ పర్సన్ ఐడెంటిఫై చేసి నిద్రపోయినాక అదే కోచ్లో వీళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. సామాన్యమైన వీళ్ళ ప్యాసింజర్స్ లాగానే ఏసీ కోచ్లోనే టికెట్ కన్ఫర్మ్ తీసుకొని వాళ్ళు పోయి ఏం చేస్తారంటే ఆ నిద్రపోయే వాళ్ళ దగ్గర కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఆ సూట్ కేసు తెరిచి ఆ చాకచక్యంతో ఆ జిప్పు ఓపెన్ చేసి చేయి లోపల పెట్టేసి ఆ బంగారు ఆభరణాలు కానీ డబ్బు కానీ తీసేసుకుంటారు. మళ్ళీ సూట్ కేసుని యాజ్ డీజ్గా వాళ్ళకి అనుమానం రాకుండా అట్లా పెట్టేస్తారు. అప్పుడు ప్రయాణికులకి రైల్లో దొంగతనం జరిగిన విషయం కూడా తెలియదు. ఇంటికి పోయి చూస్తున్నాక ఆ బ్యాగులో ఉండాల్సిన బంగారం ఉండదు. వాళ్ళు వచ్చి పోలీసులకు చేసిన పోలీసులు కూడా నమ్మే పరిస్థితులు ఉండదు. వీళ్ళు ఒట్టి చెప్తున్నారు అనేది పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలకు మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే బంగారం తీసుకొని ప్రయాణం చేయొద్దు. మీరు ప్రయాణిస్తే ఏసీ కోచ్లో కూడా వీళ్ళు ఐడెంటిఫై చేసి ఎవరి దగ్గర మనుషులను చూసి వాళ్ళ బంగారం ఎట్లా ఉంది, వాళ్ళ మొహ కవళికలు చూసి గమనిస్తారు. వాళ్ళు ఎక్స్పర్ట్స్ అనమాట. ఎవరి దగ్గర డబ్బు ఉంది, ఎవరి దగ్గర బంగారం ఉంది అనే దానికి ఆ దొంగల ఎక్స్పీరియన్స్ మీద వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకొని కరెక్ట్గా ఎవరికి అనుమానం లేకుండా దొంగతనం చేసి వెళ్ళిపోతారు. ఈ ప్రయాణికులు ఇంటికి పోయి చూసుకునే దాకా కూడా వాళ్ళు తెలియకుండా ఉంటుంది. ఈ కేసుని మేము ఈ ఆర్పీఎఫ్ పోలీసు సహకారంతో మా జీఆర్పీ కలిసి ఛేదించడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కేసులో మాకు సహాయం చేసిన ఆర్పీఎఫ్ స్టాఫ్ని, మా స్టాఫ్ను కూడా ఆర్పీఎఫ్ సిఐబి స్టాఫ్ని, మళ్ళీ జీఆర్పీ ఐడి పార్టీ ఎస్ఐ గోపాల్ వాళ్ళ సిబ్బందిని వాళ్ళకి రివార్డ్స్ ఇచ్చి సత్కారం చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.